వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇర్సాద్. తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయం చేస్తుంది. తెలంగాణలో జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. తెలంగాణలో జనసేన పార్టీ ప్రవహిస్తుంది. మొత్తానికి జూన్ 2న అయితే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలే ఈ రోజు నిజమైనవి. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఈ రోజున మణికొండలో. నిజానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంది విమర్శించారు, చాలా మంది వ్యతిరేకించారు, చాలా మంది ఖండించారు. తెలంగాణ గోస, తెలంగాణ యాస, తెలంగాణ కష్టాలు నీకేం తెలుసు, తెలంగాణ గురించి మాట్లాడడానికి నీకు ఏం హక్కు ఉంది అనే మాటకి తెలంగాణ ఎవరికి జాగిర్ అనే పదం మీద చాలా వైరల్ అయింది. మరో ఉద్యమానికి తెరలేపినటువంటి పని తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు అన్న వ్యాఖ్యలు ఈ రోజు నిజమైనవి. తెలంగాణలో నేను తప్పకుండా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తాను, తప్పకుండా రాజకీయం చేస్తాను, తప్పకుండా నేను ప్రశ్నిస్తాను అన్న విషయానికి ఈ రోజు తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించారు జనసేన పార్టీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నిజానికి ఎవరు లబ్ధి కోసం ఈయన రాజకీయం చేస్తున్నారో హైదరాబాద్ లో, ఎవరు రాజకీయ వ్యూహాల వెనకాల జనసేన పార్టీ పనిచేస్తుంది, నిజానికి రేపు జనసేన పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల కోసమే జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి తెలంగాణ కోసం ఎన్నో పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతో మంది అమరులయ్యారు, బలిదానాలు చేసుకున్నారు. అటువంటి తెలంగాణ మీద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా చిల్లరగా మాట్లాడారు. అయినా కూడా ఎక్కడ కూడా ఆయన బెదరలేదు, ఆలోచించలేదు. ఈ రోజుకి తెలంగాణలో పార్టీ ఆఫీస్ కార్యాలయానికి ఎవరు ఆలోచన విధానంతో ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేశారు, ప్రారంభించారనే దానికి చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఈ మధ్యనే చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు జనసేన పార్టీ ఇక్కడ రాజకీయం చేయొచ్చు, పోవచ్చు, సరదాగా తిరగొచ్చు అన్నట్టుగా ఆయననే ఒక సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్నట్టుగా చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. నిజానికి రేపు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, పోటీ చేయబోతుందా, లేకపోతే ఎవరికైనా మద్దతు ఇస్తుందా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉండే ఆయనకు సలహాలు సూచనలు ఇస్తుందా అన్నట్టుగా కొంతమందికి సందేహాలు వస్తున్నాయి. నిజానికి భవిష్యత్తులో జరగబోయేదానికి ఈ రోజు పార్టీ కార్యాలయ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు మాటల్లో సాయంకాలం ఒక మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ఇర్సాద్.